నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందని గ్రామస్తులు కలెక్టర్కి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విజిలెన్స్ అధికారి విజయలక్ష్మి, ఏపీడీ మృదుల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రాథమిక విచారణ చేపట్టారు. విచారణ జరుగుతున్న సమయంలోనే అధికారుల ఎదుటే ఒకరిపై ఒకరు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురికి సర్ది చెప్పి పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామంలో విచారణకు వచ్చామన్నారు. ఉపాధి హామీలో చాలా వరకు అవినీతి జరిగినట్లు గుర్తించామని తెలియజేశారు. పనిచేసిన వారికి ఒక వేతనం, పని చేయకుండా ఉండేవారికి ఒక వేతనం ఇస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అలా చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెప్పండి మేడం. ఆ జాబ్ కార్డ్ నుంచి ఒకళ్ళు అటెండ్ అయ్యారని చెప్తున్నారు. పులివర్తి నర్రవాడ గ్రామ పంచాయతీ దుత్తలూరు మండలానికి సంబంధించి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ పిటిషన్ ఇవ్వడం జరిగింది పీజీఆర్ఎస్ ద్వారా. శ్రీ తిరువీధి శ్రీనివాసులు గారు ఈ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఊర్లో లేని వాళ్ళకి మస్టర్స్ వేస్తూ ఉన్నారు. అట్లాగే పని చేయని వాళ్ళకి, నాట్ ఓన్లీ ఊర్లో లేని వాళ్ళు, ఈ ఊర్లో ఉండి కూడా పనికి వెళ్ళని వాళ్ళకు కూడా మస్టర్స్ వేసి ఉపాధి నిధులు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. దీనిపైన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసిన వారిపైన యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి నేను ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి జిల్లా విజిలెన్స్ అధికారి, నా పేరు విజయలక్ష్మి, ఎంక్వైరీకి రావడం జరిగింది ఈరోజు. సో మేము ఇప్పుడు ర్యాండమ్గా వాళ్ళు కంప్లైంట్లో పెట్టిన 60 మందిని ఇక్కడ విచారించడం జరిగింది. అలాగే గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ గ్రామంలో చూస్తే కొంత కంప్లైంట్లో చెప్పినట్లుగా కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉపాధి హామీ పనిలో మాస్టర్స్ వేస్తున్నారు అనేది కంప్లైంట్. సో మేము అబ్జర్వ్ చేసింది కూడా ఒకళ్ళిద్దరు ఇక్కడ అందుబాటులో లేరు, ఊళ్ళోనే ఉంటారని చెప్తున్నారు కానీ అందుబాటులో లేరు. బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము పనికి వెళ్తున్నాము, మ్యాక్సిమం పనికి వెళ్తున్నాము, మా డబ్బులు మాకే పడుతున్నాయి అని చెప్తున్నారు. మేము చేసింది ఏంటంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క సంతకాలు, వేలిముద్రలు తీసుకున్నాము. ఎందుకంటే రేపు మస్టర్స్లో వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు మస్టర్లో ఏవైతే సంతకాలు చేస్తారో వాటితో వీటిని క్రాస్ చెక్ చేసుకుంటాము. అట్లాగే ఆన్లైన్లో కూడా వీళ్ళు ఎన్ని రోజులు పనిచేశారు, ఎంత అమౌంట్ అనేది వీళ్ళు విత్డ్రా చేశారు అనేది కూడా క్రాస్ చెక్ చేసుకొని సమూలంగా ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కేల్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.